సార్ ఇప్పుడు గ్యాస్ట్రో సమస్యలు కూడా చాలా పెరిగిపోయినాయి. అంటే గ్యాస్ట్రో అనేది మెయిన్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? అది వయసు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. వివిధ రకాల వ్యాధులను బట్టి వస్తూ ఉంటాయి. హ్మ్. మేజారిటీ అంటే యుక్త వయసులో 20-40 ఇయర్స్ మధ్యలో హ్మ్. యూజువల్లీ బయట చెడు తిండి తింటాం, జంక్ ఫుడ్, ఔట్ సైడ్ ఫుడ్ హ్మ్. తినటం వల్ల వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. వాటి వల్ల లూజ్ మోషన్స్ అవ్వటం అవనివ్వండి, హుహు. లేదంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, సరిగ్గా సమయానికి తినకపోవటం అవనివ్వండి, హ్మ్. ఎస్పెషల్లీ వర్క్ చేసే వాళ్ళలో ఓకే. వాళ్ళలో సరిగ్గా టైంకి తినరు. అండ్ అన్‌వాంటెడ్ టైమింగ్స్‌లో అన్నెసెసరీ ఫుడ్స్ తింటా ఉంటారు, జంక్ హుహు. ఫుడ్స్. ఓకే. సో, వీటి వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అట్లాగే ఒకసారి 50 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళలో అరుగుదల అనేది కొంత మేరకు తగ్గుతా ఉంటది. హ్మ్. అరుగుదల తగ్గి వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ అనేవి మొదలవుతాయి ఆ స్టేజ్‌లో. హుహు. మెయిన్‌గా షుగర్ గానీ, బీపీ గానీ ఇవి మొదలవుతాయి. ఓకే. ఇలాంటి వాళ్ళలో ఏమైందంటే పేగుల కదలిక కొంత మేరకు తగ్గుతది. హ్మ్. పేగుల కదలిక తగ్గుతది. అట్లాగే మిగతా వివిధ రకాల ఆర్గన్స్‌కి సంబంధించిన బ్లడ్ సప్లై కూడా హ్మ్. కొంత మేరకు తగ్గుతది. ఓకే. సో, వాటి వల్ల ఏందంటే యూజువల్లీ కొంత మేరకు అరుగుదల కూడా, జీర్ణ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పనిచేయదు.